మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అని అంటారు. డిసెంబర్ 15వ తేదీన ఆదివారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడింది. ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది. ఎందుకంటే ఈ 2024 సంవత్సరంలో ఇదే చివరి పౌర్ణమి. ఈ చివరి పౌర్ణమి రోజున చాలా శక్తివంతమైన రవి మృగ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం అత్యంత శుభదాయకమైనది. పౌర్ణమితో కలిసి వచ్చే ఈ రవి మృగ యోగం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అపార సంపదలు చేకూరుతాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ నెల డిసెంబర్ 15వ తేదీన మార్గశిర పౌర్ణమి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి, పాటించవలసిన నియమాలేంటి, అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందైతే చక్కగా ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలి. వాకిలిని చూసే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడతారు. పౌర్ణమి రోజున అమావాస్య రోజున అమ్మవారిని విశేషంగా పూజించాలి. ముందుగా మనం తలస్నానం చేసిన తర్వాత ద్వార పూజ అయితే చేసుకోవాలి. గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి. గుమ్మం దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు పెట్టాలి. వీలైతే గుమ్మానికి అటు ఇటు దీపారాధన చేయండి, చాలా మంచిది. పౌర్ణమి రోజున పూజను ఉదయం వేళలో చేయొచ్చు, సాయంత్రం వేళలో చేయొచ్చండి. మీరు పూజని ఎక్కడైతే చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని తడి క్లాత్తో తుడిచి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఒక పీటను వేసుకోవాలి. మీరు ఈ పూజని పూజా మందిరంలో చేసుకోవచ్చు, సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకునేవారు ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక తెల్లని టవల్ కానీ జాకెట్ ముక్క కానీ వేసి 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు, కుంకుమ, గంధం వేసి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలి. మీరు కావాలంటే స్వామి అమ్మవార్లు కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. పౌర్ణమి రోజున స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా పూజించాలి. అమ్మవారికి పసుపు కొమ్ముల మాల వేస్తే చాలా మంచిది. లేదంటే తామర గింజల మాలైనా వేయచ్చు, లేదా కాయిన్ హారమైనా వేయచ్చు, పూల మాలైనా వేయచ్చు, యాలకుల మాలైనా వేయచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది వేయండి. ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వుల మాల కానీ ఈ విధంగా తామర గింజల మాల కానీ వేయండి. నేనైతే తామర గింజల మాల వేశాను. అమ్మవారికి తామర గింజల మాల అంటే ఎంతో ప్రీతికరం. నేనైతే నా దగ్గర ఉన్న గజములు పెట్టుకున్నానండి. గజములు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను. నేనైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నాను. మీరు కావాలంటే స్వామివారి ఫోటో, అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. నేను అమ్మవారికి ముందుగా గంధం కుంకుమ బొట్లు పెట్టి తామర గింజల మాల వేశానండి. అలానే గోమాత విగ్రహం కూడా పెట్టుకున్నాను. గోమాతకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టానండి. గోమాత అంటే సకల దేవతల స్వరూపం అండి. గోమాతలో 3 దేవతలు కొలువై ఉంటారు. గోమాతను పూజించామనుకోండి సకల దేవతల ఆశీర్వాదం మనకు కలుగుతుంది. పూజలో కామాక్షి దీపాన్ని పెట్టుకోండి. కామాక్షి దీపం పెట్టుకోవడం వల్ల మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. నేనైతే మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తున్నానండి. వెండి ప్రమిదలో అయినా చేయొచ్చు, ఇత్తడి ప్రమిదలో అయినా చేయొచ్చు. కామాక్షి దీపాన్ని కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి. ముందుగా నూనెను వడ్డించి 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి వేసుకోవాలండి. నేనైతే తమలపాకుల మీద దీపారాధన చేస్తున్నాను. తమలపాకుల మీద దీపారాధన చేస్తే చాలా మంచిది. నేనైతే ఈ విధంగా మట్టి ప్రమిదలు పెట్టుకున్నానండి. మట్టి ప్రమిదలు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. అమ్మవారి దగ్గర ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది. ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం అండి. ముందుగా నేను మట్టి ప్రమిదలు అయితే దీపారాధన చేస్తున్నాను. ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయక స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా విగ్రహం పెట్టుకోవచ్చు, పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు. ఓం గం గణపతి అయిన మహా అనుకుంటూ స్వామివారికి పువ్వులు, అక్షంతలు సమర్పించాలి. వినాయక స్వామి దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు అన్నీ సమర్పించాలి. స్వామివారికి వస్త్రం సమర్పించినా చాలా మంచిది. స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ కూడా పువ్వులతో, అక్షంతలతో పూజ చేసుకోవచ్చు. వినాయక స్వామి దగ్గర ఇదొక ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఏకహారతితో వెలిగించాలి, లేదా అగరబత్తితో వెలిగించుకోవాలి. సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుంటే మాత్రం వినాయక స్వామి విగ్రహం పెట్టుకోండి. నేనైతే పూజా మందిరంలోనే చేసుకున్నాను కాబట్టి స్వామివారి ఫోటో అయితే పెట్టుకున్నాను. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. పూజలో అలానే రాగి గ్లాసులో వాటర్ పెట్టుకొని రాగి గ్లాసు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర 2 అక్షంతలు పువ్వులు పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. మంగళకరమైన వస్తువులతో, చిట్టి గాజులతో, గోమతి చక్రాలతో పూజ అయితే చేసుకోవచ్చు. నేను శ్రీమాత్రేయ మహా అనుకుంటూ కామాక్షి దీపం దగ్గర అయితే మంగళకరమైన చిట్టి గాజులను అయితే సమర్పిస్తున్నానండి. కామాక్షి దీపం దగ్గర 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. తర్వాత గోమాత దగ్గర కూడా 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నానండి. స్వామివారికి తులసి దళాలు సమర్పిస్తే చాలా మంచిది.
ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్వామివారి దగ్గర రూ. 1 కాయిన్స్, అలానే తులసి దళాలు, పువ్వులు, అక్షింతలు పూజ చేసుకోవచ్చు. లేదంటే పసుపు కుంకుమలతో కూడా పూజ చేసుకోవచ్చండి. అక్షింతలతో కూడా పూజ చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే స్వామివారిని పూజించినప్పుడు అమ్మవారిని పూజించాలి. స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటాం. మీకు వీలైతే అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు, ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీరు నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటారు. లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నానండి. తులసి దళాలు సమర్పించండి, చాలా మంచిది. స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర ఇద్దరి దగ్గర కూడా తులసి దళాలను సమర్పించండి. ఇక్కడ నేను ఐశ్వర్య దీపాన్ని కూడా వెలిగించుకున్నాను. ఐశ్వర్య దీపం అంటే ఒక ప్రమిదను తీసుకొని ఆ ప్రమిదకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్రమిదలో నిండుగా కల్లుప్పు వేసి ఆ కల్లుప్పు మీద పసుపు, కుంకుమ, గంధం వేసి తర్వాత 2 ప్రమిదలను పెట్టి ఆ 2 ప్రమిదలు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి ముందుగా నూనెను వడ్డించి తర్వాత 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయాలి. దీపారాధనని ఏకారతో కానీ అగరవత్తితో కానీ వెలిగించుకోవాలి. ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవడం వల్ల మనకున్న రుణ సమస్యలు తొలగిపోతాయి. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మొత్తం నిండి ఉంటుంది. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కల్లుపు లాగేసుకుంటుంది. నా దగ్గర అయితే తులసి దళాలు లేకపోవడం వల్ల నేను పెట్టలేదండి. మీరైతే తప్పకుండా స్వామివారికి తులసి దళాల మాల వేయండి. అమ్మవారి దగ్గర కూడా తులసి దళాలు పెట్టండి, చాలా మంచిది. అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి పువ్వులతో, అక్షంతలతో, చిట్టి గాజులతో, గోమతి చక్రాలతో, గవ్వలతో పూజ చేసుకోవచ్చు. అమ్మవారి దగ్గర కుంకుమార్చన మాత్రం తప్పకుండా చేసుకోండి. కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం, లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు. నేనైతే చిట్టి గాజులతో, గోమతి చక్రాలతో, గవ్వలతో పూజ చేసుకున్నాను. మనం పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కాళ్ళకు పసుపు రాసుకొని చక్కగా చీర కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని చక్కగా మనం కూడా అందంగా అలంకరించుకొని అమ్మవారి పూజ అయితే చేసుకోవాలి. అమ్మవారు అయితే అలంకరణ ప్రియురాలు కాబట్టి మీ దగ్గర జవాది పౌడర్ ఉంటే పూజలో కొంచెం చల్లండి. అమ్మవారికి పూలమాలతో అందంగా అలంకరించండి. లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో, అక్షంతలతో, చిట్టి గాజులతో, గోమతి చక్రాలతో పూజ అయితే చేసుకోవాలి. తర్వాత కుంకుమార్చన చేసుకునేటప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటూ కూడా కుంకుమార్చన చేసుకోవచ్చు. కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది. అమ్మవారి దగ్గర ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి. అమ్మవారి దగ్గర చక్కగా ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ప్రసాదంగా పాలతో తయారు చేసిన పరమాన్నం కానీ, లేకపోతే బెల్లం కానీ, పులిహార కానీ, మీకు మీ దగ్గర ఏది ఉంటే పండు కానీ ఏదో ఒకటి ప్రసాదంగా పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. పంచహారతి ఇస్తే చాలా మంచిదండి. ఈ విధంగా అమ్మవారి దగ్గర సింపుల్గా పూజ అయితే చేసుకోవాలి. పౌర్ణమి రోజున ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటే చాలా మంచిది. స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా ఉంటాం. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత 3 ప్రదక్షిణలు అయితే చేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి. మీ మనసులో ఉన్న బాధని అమ్మవారికి చెప్పుకోండి. మీ మనసులో ఉన్న బాధ అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు. నేనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని అమ్మవారిని అయితే కోరుకున్నాను. పువ్వులతో, అక్షంతలతో చక్కగా అమ్మవారి పూజనైతే చేసుకోవచ్చు. మంగళకరమైన వస్తువులు ఉంటే మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చండి. నేనైతే ఈ రోజున మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్నాను. మీ దగ్గర పువ్వులు ఉంటే పువ్వులతో, అక్షంతలతో అమ్మవారిని నిండుగా పూజించవచ్చు. మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. ఎందుకంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని నమ్మకం. కాబట్టి మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆదివారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించటం వల్ల లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర ధూపం వేయండి. ఈ ధూపాన్ని ఇల్లంతా చూపించడం వల్ల ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం కూడా మన ఇంటిపైన ఉంటుంది. మీకు వీలైతే అమ్మవారి దగ్గర ఎన్ని దీపాలు వీలైతే అన్ని దీపాలను వెలిగించుకోండి. 3 కానీ 5 కానీ 9 కానీ 11 దీపాలు వెలిగించుకోవచ్చు. ఉసిరి దీపం వెలిగించండి, చాలా మంచిది. అమ్మవారికి ఉసిరి దీపం అంటే ఎంతో ప్రీతికరం. పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసుకోవచ్చు, సాయంత్రం పూజ చేసుకోవచ్చు అండి. ఉదయం సాయంత్రం 2 పూట్ల చేసుకుంటే మంచిది. అయితే సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో చంద్రుణ్ణి తప్పకుండా చూడాలి. ఇలా చంద్రుణ్ణి చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో రాళ్ల ఉప్పు ఒకటి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును
కొని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. కొని ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోండి, చాలా మంచిది. అలాగే పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళు ఉప్పు వేసి మూటలాగా కట్టి ఈ ఉప్పు మూటని మీ గుమ్మం ముందు వేలాడతీయండి. మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి కుటుంబంలో ఇలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ముందుకు వస్తుందంట. కాబట్టి ఈ పౌర్ణమి నాడు రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదళ పద్మం ముగ్గును వేయండి. మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి జన్మల అదృష్టం కలుగుతుంది. అయితే నదీ స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తి గుర్తును గీయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరం మీద ఒక లవంగం పెట్టి కాల్చండి. పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న ధనం రెట్టింపు అవుతుంది. ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి స్వరూపమైన ఆడవారు పౌర్ణమి రోజున ఇంట్లో కంటతడి పెట్టకూడదు. భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఎవరికైతే అప్పుల సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకోండి. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. పౌర్ణమి రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు. ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు, అలాగే గాయత్రి మంత్రాన్ని, అలానే లలితా సహస్రనామం చదువుకోవడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. మరి ముఖ్యంగా పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే లక్ష్మీదేవి సంతోషించి తన భక్తులపై కనకవర్షాన్ని కురిపిస్తుంది. ఈ మార్గశిర పౌర్ణమి రోజున పేదలకు దాన ధర్మాలు చేస్తే 1,00,00,000 రెట్ల పుణ్యం లభిస్తుంది. తెలుసుకున్నారు కదండి, మార్గశిర పౌర్ణమి రోజున పాటించవలసిన నియమాలేంటి, లక్ష్మీదేవి అమ్మవారికి పూజ ఏ విధంగా చేయాలి, అలానే పౌర్ణమి రోజున చేయాల్సిన పరిహారాలేంటి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.